కస్టమర్స్ మీద పడతావురా నువ్వు. ఆపురా. అన్న పుట్టిన గడ్డరాయి అన్నం లేదంటావా? ఆకలితో వచ్చిన ఒక యాచకుని అరచేత్తో తోస్తావా? నువ్వు వెయిటర్వా ఫైటర్వా? రెండును. కరాటేలో బ్లాక్ బెల్ట్. అవునా? నీ పర్సనాలిటీకి సూట్ అవ్వలేదురా. ఏరా, అంతస్తులు సంపాదించారు, అడుక్కునేవాడికి ఇంత అన్నం పెడితే నీ ఆస్తులేమన్నా అరిగిపోతాయా తరిగిపోతాయా? ఎక్స్ట్రా డైలాగులు మానేసి అంత జాలీగా ఉంటే నువ్వు పెట్టించు. పెట్టిస్తానురా బ్రదర్, నువ్వేం భయపడకు. నీకేం కావాలంటే తిను, బిల్లు నేను కడతాను. మీరు చల్లగా ఉండాలి బాబు. నేను చల్లగానే ఉంటాను, ఎందుకంటే ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటాను. చూడు బ్రదర్, మా వాడికి ఆల్ ఐటమ్స్ తీసుకొచ్చి పెట్టు. అలాగే. నాకు మాత్రం ఓ చల్లని ఐస్ క్రీమ్ తీసుకురా. రండి సార్, కూర్చోండి. మర్యాదలకేం తక్కువ లేదు, అర్భకుడా, మానవత్వం లేదు. ఓరా, వీడి క్యారెక్టర్ ఏంటో అర్థం కావట్లేదు. ఏమైపోతాడో ఏంటో. వీళ్ళంతా ఎవరు? ఫ్యామిలీ ప్యాక్ అండి. వచ్చేస్తుంది, తొందర కానివ్వండి. పదండి పదండి. చాలా థ్యాంక్స్ అండి. అందరికి మీలాగా స్పందించి ఉదయం ఉంటే మీరు అడుక్కోవడం మానేస్తారు, ఈయన అడుక్కుంటాడు. వస్తానండి. మంచిది సార్, చాలా ఎక్కువ మాట్లాడినట్టు అనిపించలేదురా నీకు? అనిపించింది కానీ తప్పలేదు. బిల్లు పట్టరా. బిల్ బిల్లు సార్. బిల్లా బెడ్షీటా? బెడ్షీట్ లాంటి బిల్లు. బాంబే డేయింగా లోకల్. పర్స్ పోయిందా? నీకెలా తెలుసు? బిల్డప్ ఎక్కువ కదా, అప్పుడే కనిపెట్టాను. ఇప్పుడు ఎలా? ఏం పర్వాలేదు. పర్వాలేదా? అంత కూల్గా చెప్తున్నావేంటి? కూల్గానే కాదు, చాలా క్లియర్ గా కూడా చెప్పగలను. ఓ. లోపలికి రండి. అయితే లోపలికి వెళ్ళాక పప్పు గట్టు రుబ్బిస్తారా ఏంటి? చీచి చీచి, ఇంత ఫాస్ట్ జనరేషన్ లో పాత డైలాగ్లా పప్పు రుబ్బుతా కూర్చుంటే జనాలు ఉండరు, వెళ్ళిపోతారు. లోపలికి రండి ప్లీజ్. ఎంత మర్యాద, మానవత్వం ఉన్న మనుషులు. లోపలికి వెళ్తే ఏం చేస్తారో ఏంటో, వెళ్ళాక తెలుస్తుంది. హే పూజ, లోపల ఏం చేయిస్తారంట? అదాహా, ఏంటా ఎక్స్ప్రెషన్? ఎప్పటిదాకా చేసిన ఓవర్ యాక్షన్ కి ఇది రియాక్షన్. ఇంకెప్పుడు ఎక్స్ట్రాలు చేయకు. ఇక నిలబడి సెల్యూట్ కొట్టు. నాకు కాదు, కస్టమర్స్ కి. గతంలో నేను కూడా ఈ గెటప్ వేసి వెయిట్ ఎక్కువైపోయి వెయిటర్గా ఫిక్స్ అయిపోయాను. 2 రోజులు కష్టపడితే నీకు కూడా ప్రమోషన్ వస్తుందిలే. కానీ బాయ్ బాయ్ బాయ్. జమినీ వారి రేరెపెట్టి. ఏంటిది? గొడుగు తెలుగులో, కొడై తమిళ్లో. తెలుసు. ఎందుకు తెచ్చారు? నాకు అవసరం లేదు. తడిస్తే జలుబు చేస్తామ్మా. వర్షంలో తడవడం నాకు ఇష్టం. మీరు వెళ్ళండి. నువ్వు తడవడం నాకు కష్టం. నువ్వు తాటం చూడలేక వెళ్ళిపోయి కొత్త కూడా కొనుక్కొచ్చా. కావాలంటే సీల్ కూడా ఓపెన్ చేయలేదు చూడు. నీకు నేను తెమ్మని చెప్పానా? చెప్పలేదు, కావాలని అడ్వాన్స్ గా తెచ్చాను. మరి ఎందుకు తెచ్చారు? గొడుగు వంకతో కొంతసేపు మాట్లాడొచ్చునా? అదేం కాదండి, నచ్చిన వాళ్ళు నడుస్తుంటే చూస్తూ ఊరుకోలేం కదండి, అందుకు. చంటి పిల్ల చేతిలో గొడుగు లాక్కొచ్చేస్తావా? ఏదో సచ్చినోడా. అమ్మో దీనమ్మ గొప్పదే. ఇడియట్. ఓ చంటిగాడి ప్రేమ కదా. నువ్వు అంటే చాలు నిన్ను నా అరచేతిలో పెట్టి నడిపిస్తా. నువ్వంటేనే ఇష్టం, నీ నవ్వంటేనే ఇష్టం, ఏం చేయమంటావే? నేను చేస్తాను, చెప్పు. 2 వేగమంటావా? అమ్మాయిలు కామెంట్ చేస్తావురా? బుద్ధుందరా? అమ్మాయిలు కాబట్టి అబ్బాయిలు కామెంట్ చేస్తారా? సెట్ అయ్యరా? సిగ్గు లేదురా సమర్థించుకోవడానికి? అసలు అమ్మాయిలంటే ఏమనుకుంటున్నావురా? యావండి, మీతో చిన్న మాట. కామన్. నా మానాన్ని నేను ఇంతో గొడవ పడుతున్నాను, మీరు అలా వెళ్ళిపోతున్నారు. నేను గొడవ పెట్టుకోమన్నానా? అంటే లేదనుకోండి. మరెందుకు ఇంత చిన్న విషయానికి అంత పెద్ద హడావిడి చేస్తున్నారు? కామెంట్ చేయడం కామన్, వదిలేండి. వాట్ ఆర్ యూ టాకింగ్? దిస్ ఈస్ కామన్ అని మీరు అలా వదిలేస్తే ఇవాళ మీకు జరిగింది
రేపు ఇంకొకటి జరగచ్చు. అందుకే ఈ విషయాన్ని నేను చాలా సీరియస్ గా తీసుకుంటాను. ఆ ఎక్స్ప్రెషన్ సీరియస్ గా లేదు, సిల్లీగా ఉంది. ఇస్ ఇట్? నా ఎక్స్ప్రెషన్ అలా కనిపించడం నా బ్యాడ్ లక్. అయినా సరే మిమ్మల్ని కామెంట్ చేసిన వీడిని ఊరికే వదలను. చూడండి. నాకంత తీరిక లేదు. ఇదంతా చూస్తుంటే నువ్వే కావాలని అతనితో నాటకం ఆడించి పెద్ద హీరోలాగా బిల్డప్ ఇస్తున్నావు అనిపిస్తుంది. Oh, shit. చూడు, Ah. ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకు. ఏమండి, సీన్ పాతే కావచ్చు కానీ ఇన్సిడెంట్ నిజమండి. శ్రీరామచంద్రుడు లాంటి మనిషిని నా మీద మచ్చ వేయడానికి ట్రై చేయకండి. ఇదంతా నిజం నిరూపించాలంటే వీడిని కొల్లబడిస్తే గానీ మీరు నమ్మరు. చూడండి. ఎందుకు అతన్ని కొడతారు? మరి మీరు నా చుట్టూ తిరుగుతున్నారుగా, మిమ్మల్ని ఇలాగే కొట్టాలా? నో, అది ఫీల్ మై లవ్. అయితే ఇలాగే ఫీల్ అవ్వు. ఇదంతా నీ వల్లేరా? ఒంటి మీద చేయేసావో బాగుండదు. ఓహో, నువ్వు అప్పుడు పెద్ద రౌడీవా? నీ వల్లే, నీ వల్లే, నీ వల్లే, నీ వల్లే, నీ వల్లే, నీ వల్లే. కుమ్మేండ్రా. ఆడికంత బ్యాక్గ్రౌండ్ ఉందని బ్యాండేజ్ చేశాకే తెలిసిందిరా. రేయ్, ఒళ్ళంతా చౌల పిల్లలై తెల్లకెట్లేంట్రా. అయినా అమ్మాయి ముందు బిల్డప్ కోసము ఎదుటివాడి గురించి తెలుసుకోకుండా ఇలా రెచ్చిపోకూడదు. ఇలాగే బ్లడ్ పట్టుకొని బెడ్ ఎక్కాల్సి ఉంటుంది. అర్థమైందా? బాగా రసం తీసిన చెరుకు పిప్పిలా అయిపోయావు కదా. అరే ఆ వాటర్ అమ్మా, ఆ పువ్వు మీద నీళ్లు పోద్దాం. తుప్పుతున్నావు కదరా. ఇదిగా కొట్టు. ఎన్ని రోజులైనా ఫ్లవర్ వాళ్ళే చూసావా? ఏడ్చావు, అది మరుసటి రోజే వాడిపోయింది. నీ పోరు పడలేక ప్లాస్టిక్ పువ్వు తెచ్చిపెట్టా. ఓ మై గాడ్, టైం బ్యాడ్. పువ్వు ఏదైనా ఒకటే అమ్మా. అందుకేరా నువ్వు అలా ఉన్నావు, నేను ఇలా ఉన్నాను. ఫీల్ మై లవ్. ఎక్కడికి వెళ్తున్నావు? నర్సు దగ్గరికి. నర్రాలు జాగ్రత్తమ్మా. పడుకో ఏదైనా సార్. వారు హలో, శుక్రవారం రాత్రి ఏమైంది? ఏం కాలేదు కదా? నేను వస్తున్నాను. ఓకే. Feel my love. Feel my love. Feel my. బబ్లు, ఏదైనా సౌండ్ వినపడిందా నాన్న? నేను ఒకటి పీకా. అనకొండ లాంటి చేత్తో పీకేవా నాన్న? ఏ డౌటా? ఇంకోసారి పీకనా? వద్దమ్మా. రేయ్, అమ్మాయి వచ్చింది. నర్సులతో నా వల్ల కాదమ్మా. నీ పువ్వు వచ్చింది. అదిగో. సారీ అండి, మీరు అబద్ధం చెప్పారేమోనని పట్టించుకోలేదు. ఏం పర్లేదండి, వాళ్ళు బాగా పట్టించుకున్నారు. భలే వాళ్ళండి. ఈ మాత్రం దానికి సారీ చెప్పటం ఎందుకు? మీరు ఇలా డైలీ బొకే తెచ్చిస్తానంటే నేను డైలీ దెబ్బలు తింటాను. ఏం పర్లేదు. అప్పుడు తెచ్చేది బొకే కాదు, పాడి. మౌత్ ముయ్యమ్మా. ఏమండి, ఇంత అభిమానంగా బొకే తెచ్చిచ్చారు. అదే మౌత్తో ఐ లవ్ యూ అని చెప్పారనుకోండి, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ప్లీజ్. అందుకే మీరంటే నాకు చికాకు. నా కోసం తన్నులు తిన్నారని వచ్చాను, మిమ్మల్ని ప్రేమించడానికి కాదు. అలా ఫీల్ అయితే నా బొకే నాకు ఇచ్చి. సుజాత, వెళ్ళకండి, ఆగండి సుమా. అదేంటి బొకే పారేసావు? పారేక ఇన్ని తన్నులు తిన్నా వాడికి బుద్ధి రాలేదు. ఫోన్లే కదా అని వస్తే ఐ లవ్ యూ చెప్పాలట. ఏమండి సుజాత గారు, ఆకాశంలో నక్షత్రంలా ఇక్కడున్నాను. ఒక్కసారి వెనక్కి చూడండి. చూసావా, ప్రేమించమని అడుగు. సుజాత గారు, ప్రేమించకపోతే మిమ్మల్ని. దూకేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తాడు. అందుకే రాకూడదు అనుకున్నాను. సుజాత గారు, ఏమండి ఈ పేషెంట్ చూసి జాలి వేయడం లేదా? ఒక్కసారి, ఒకే ఒక్కసారి ఐ లవ్ యూ అని ఒక్కసారి చెప్పరు ప్లీజ్ సుజాత గారు. దూకేస్తానంటాడే. దూకని నిజంగా దూకేస్తాడేమోని ఏడ్చాడు. హలో, దూకేంత ఏమండి? ధైర్యం అతనికి మిమ్మల్ని. లేదు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి ప్లీజ్. హలో గురు. ఏయ్, నువ్వు ఆపినా నేను ఆకండి రా, దూకేస్తున్నాను. ఏయ్, లేదు గురు, నేను దూకమని చెప్పడానికే వచ్చాను. ఇదేంట్రా? నా సేఫ్టీ కోసం. నీ సేఫ్టీకి నాకు హెల్మెట్ అంటారా దరిద్రుడా? లేదు గురు, నా రెండు కళ్ళు మార్చుకుందామని ఎంతో కాలంగా ట్రై చేస్తున్నాను, కానీ కుదరలేదు. మీ బాడీలో పార్ట్స్ అన్ని ఎంత చెత్త అయిపోయినా నాకు అనవసరం, కానీ ఆ రెండు కళ్ళకి మాత్రం ఏం కాకూడదు. అందుకే పర్సనల్ గా రిక్వెస్ట్ చేద్దామని పైకి వచ్చాను. కింద అడ్వాన్స్ కూడా ఇచ్చి వచ్చాను. ఒరేయ్, ఇంకొక నిమిషం ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో, నా చౌకి నిన్ను అడ్వాన్స్ కిందికి తోసి అప్పుడు నేను చచ్చిపోతా. పోరా. ఏంటి అతను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు.
ఒక్కోసారి చూస్తే జాలేస్తుంది, అట్ ద సేమ్ టైం కోపం వస్తుంది. ఏం చేయాలో తెలియట్లేదు. మంచివాడేగా, ప్రేమించొచ్చు కదా. అతను మంచివాడైతే అతనికి మంచిది. అలా ఉన్నంత మాత్రాన ప్రేమించాలా? ఎలా ఉన్నా ప్రేమించడం మాత్రం జరగదు. నాకు అర్థమైందిరా. అరే శివ, నువ్వు ఎక్కువ రియాక్ట్ అవ్వకరా. దేనికిరా? పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు. ప్రతి సినిమాకి శుభం కార్డు ఉన్నట్టే ప్రతివాడికి మరణం అనేది ఉంటుందిరా. ఇది కామన్. కాకపోతే కాస్త ఫ్రంట్ బ్యాక్. మరణం మరణేన మరణస్య. అదేంట్రా? ఏమో ఫ్లోలో అనేసాను. వీడు చావడా, నేను చావాలా? వాడు చావడా, ఆ ఎగిరే కాకి చావదా, ఆ గోడ మీద పిట్ట చావదా? ఇంకా ఎంతమందిని చంపుతావురా? రే, నువ్వు ప్రేమించిన అమ్మాయి క్యాన్సర్ రా. నిజమేరా? రేయ్, ఏంట్రా వీళ్ళు మాట్లాడేది? వాళ్ళు చెప్పేది కరెక్టేరా. అవునరా, అమ్మాయి రోజు క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తాను నేను చూశాను. రే, ఆ అమ్మాయి ప్రేమించలేదని బాధపడే కన్నా చచ్చిపోతుందని జాలిపడరా.